గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు తెలుగు క్లాస్లో మనం తెలుగు పదాల గురించి మనం నేర్చుకున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స, తేనె కన్నా తీయనేది తెలుగు భాష. ఈరోజు కార్యక్రమంలో మనం తెలుగు పదాలు మనం ఫండమెంటల్గా నేర్చుకున్నాం. అలాగే అక్షరాలు రాయడం నేర్చుకున్నాం, గుణింతాలు, అలాగే గుర్తులు ఇవన్నీ నేర్చుకున్నాం. అయితే మనం పదాలు ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు తెలుగు బాగా రావడానికి అవకాశం ఉంది. తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉండాలి, సమానంగా ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స, తేనె కన్నా తీయనిది తెలుగు భాష. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఈరోజు మనం తెలుగు పదాలు మనం 4 అక్షరాలు, మనం 2 అక్షరాలు 3 అక్షరాలతో వచ్చే పదాలు రాసాము. ఈరోజు 4 అక్షరాలతో వస్తుంది. మన 4 అక్షరాలు ఇప్పుడు చూడు, మనం ఈ 2 గీతల మధ్యలో ఇది మిడిల్ జోన్. ఇప్పుడు ఆ అక్షరాన్ని మనం మిడిల్ జోన్లో రాసాం, అంటే 2 లైన్ టచ్ చేయాలి. అలాగే దాని పక్కన 0 కూడా 2 లైన్ టచ్ చేయాలి, అంటే మిడిల్ జోన్. తర్వాత ద, కొమ్ము, అర్ధవృత్తం, కొమ్ము ఉంటుంది. దీంట్లో ఈ పార్ట్ అనేది 2 లైన్ టచ్ చేయాలి, మిడిల్ జోన్. తలకట్టు పైన అప్పర్ జోన్లో ఉండాలి. క్లాక్ వైజ్ దీర్ఘం పై లైన్ పైన చివరి చిన్న 0 రావాలి. అందగాడు, అందగాడు. అందగాడు. కొమ్ము అర్థవృత్తాకారంగా పై లైన్ తెచ్చారు. ఇప్పుడు ఎన్ని పదాలు వచ్చినాయి, ఎన్ని అక్షరాలు వచ్చినాయి? 1 2 3 4 4 అక్షరాలు. అందగాడు. తర్వాత కొంచెం గ్యాప్. అమ్మ, మాకు మా వర్తిస్తే మా అంటే ఇది మిడిల్ నుంచి స్టార్ట్ చేసి లోయర్కి ఇలా రావాలి. అమ్మ. మాట, బాగా చిన్న 0 తలకట్టు పైన అర్ధవృత్తాకారంగా తీసుకొని కొమ్మిస్తే, కొమ్ముకు దీర్ఘం ఇస్తే మా. చిన్న 0 అర్ధవృత్తం, కొమ్ము 2 లైన్ తెప్పిస్తున్నారు. అమ్మ మాట. ఈ 4 అక్షరాలు కలిసి ఉండాలి, దగ్గర దగ్గరగా రాయాలి. పదం అంటే ఆ పదములోని అక్షరాలు దగ్గర దగ్గరగా ఉండాలి. అమ్మ మాట. తర్వాత కొంచెం 1 లెటర్ పట్టింది గ్యాప్. రెండో ఆవకాయ, ఆవకాయ. తిరుగుతున్నప్పుడు అని పలకాలి. ఆవకాయ, ఆవకాయ. నెక్స్ట్ ఈ మిడిల్ జోన్లో 0 మిడిల్ జోన్లో గుడిస్తే టీ, గుడి అప్పర్ జోన్లో ఇంటి గుట్టు, ఇంటి గుట్టు. ఇంటి గుట్టు. తర్వాత ఈత చెట్టు, 1 లెటర్ పట్టండి. ఈత, ఈత, ఈత చెట్టు. ఏత్తం అప్పర్ జోన్లో ఉండాలి. తూపుటావత్తు లోయర్ జోన్లో ఉండాలి. ఈత చెట్టు. తర్వాత భూమి మీద ఉదయము, ఉదయము.
తర్వాత ఊట బావి రెండో ఊట ఊట బావి చూడు బావు దీర్ఘము పైన చివరి చిన్న సున్నాలా రావాలి. బాగు గురిస్తేవి మిడిల్ జోన్లో ఊట బావి. తర్వాత రుణగ్రస్తుడు దీనికి 3 కొమ్ములు. రుణగ్రస్తుడు రుణస్థుడు అప్పు తీసుకున్నవాడిని రుణస్థుడు అంటారు. రుణస్థుడు తర్వాత ఎగతాళి మనం గుణింతాలు ఒత్తులు అన్నీ వస్తున్నాయి అన్నమాట. గుణింతాలు వస్తున్నాయి, ఒత్తులు వస్తున్నాయి. ఎగతాళి. ఏకాంతము రెండో ఏకాంతం 0 2 లైన్ తెచ్చేయాలి. ఏకాంతము నెక్స్ట్ 5000 నెక్స్ట్ ఉద్దానము అంటే ఆల్ఫాబెటికల్లో వస్తుంది అనమాట. ఉద్దానము నెక్స్ట్ ఓడ నీడ రెండు ఓడ నీడ నెక్స్ట్ ఔషధము ఔషధము నెక్స్ట్ కట్ల పాము రావత్తు కింద ద్వైతంలో రాయాలి. పారాసేటప్పుడు కొమ్ము పైకి సాగదీయాలి. దీర్ఘం గీత మీద రావాలి. కట్ల పాము. తర్వాత కాకి కూత దీర్ఘం కాకి కూత. నెక్స్ట్ కిరీటము
కిరీటము. నెక్స్ట్ కీలు బొమ్మ. కీలు బొమ్మ. చూడ ఒకసారి అందగాడు, అమ్మ మాట, ఆవకాయ, ఇంటి గుట్టు, ఈత చెట్టు, ఉదయము, ఊటబావి, ఉనగస్తుడు, ఎగతాళి. ఇది మామూలు నాకు తెలియదంట. ఎగతాళి, ఏకాంతము, 5000, ఉద్దానము, ఓడనీడ, ఔషధము, కట్లపాము, కాకికూత, కిరీటము, కీలు బొమ్మ. చూపడి ఇక్కడ మనం తెలుగు రాసేటప్పుడు తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉండాలి, సమానంగా ఉండాలి. అంటే ఈ 2 గీతలు మనం ఆధారం చేసుకొని రాస్తున్నాం. ఇది మిడిల్ జోన్, అప్పర్ జోన్, ఇది లోయర్ జోన్. ఇక్కడ మనం అక్షరాలు వచ్చినాయి, గుణింతాలు వచ్చినాయి, ఒత్తులు వచ్చినాయి అనమాట. ఈ 4 అక్షరాల పదాలు మనం కరెక్ట్గా ఒత్తులు ఎక్కడ ఉండాలనో, లెటర్ యొక్క మిడిల్ భాగం ఎక్కడ ఉండాలనో, అలాగే అప్పర్ జోన్లో ఉండేటువంటి పార్ట్ అప్పర్ జోన్లో ఉండాలి, మిడిల్లో ఉన్నటువంటి పార్ట్ మిడిల్లో ఉండాలి, లోయర్కి వచ్చేటువంటి లోయర్కి రావాలి. ఇలా ఎప్పుడైతే మనం జోన్స్ వైజ్గా రాస్తామో తెలుగు అక్షరాలు చూడడానికి అందం ఉంటాయి అనమాట. కాబట్టి ఇలా నువ్వు ఫాలో అవుతూ ఇలా జోన్స్ వైజ్గా పదానికి గ్యాప్ ఇస్తూ పదంలోని అక్షరాలు దగ్గరగా ఉండాలి. ఇది ఒక పదం, ఇది ఒక పదం, ఇది ఒక పదం. ఈ పదంలో ఉన్నటువంటి గ్యాప్ 3 అక్షరాలు, మూడు పదాలకు గ్యాప్ 2 గ్యాప్. ఇది ఎంత గ్యాప్ ఉందో ఇది కూడా అంతే గ్యాప్ తీసుకోవాలన్నమాట. అలా ఈక్వల్ స్పేస్ తీసుకోవాలి. యూనిఫామ్గా అక్షరాలు సైజ్ ఆఫ్ ది లెటర్స్ ఈక్వల్గా ఉండాలి. అప్పుడు చూడడానికి అక్షరాలు అందంగా ఉంటాయి అన్నమాట. ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది అయిపోయింది, స్టోరీ అయిపోయింది.